రక్షణ శాఖ మంత్రి, అలాగే నాకు కూడా మరి కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను రక్షించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి, పెద్దలు కిషన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారు నాకు పార్టీలకు అతీతంగా మంచి స్నేహితుడు, ఇంకా మా లక్ష్మణ్ గారికి మూర్తి భవించిన మంచితనం లక్ష్మణ్ గారు, అలాగే మా చిన్నాన్న గారు బాపిరాజు గారికి, కామినేని శ్రీనివాస్ ప్రేమగా శ్రీను అని పిలుచుకొని, అంటే మా నాన్నగారి ఫ్రెండ్ అయినా కూడా నాకు కూడా ఆయన స్నేహితులు, ఇంకా వేదికను అలంకరించిన మిత్రుడు రామారావు గారికి, అందరికన్నా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి క్షత్రియ సేవా సమితి తరపున ఎల్లప్పుడూ చైర్మన్గా ఉన్న వర్టెక్స్ వర్మ గారికి, నానిరాజు గారికి, మన డివిఎస్ రాజు గారికి, అదే రమేష్ రాజు గారికి, అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఎక్కువ సమయం తీసుకుంటానికి లేదు కాబట్టి డైరెక్ట్గా కృష్ణరాజు గారి గురించి 4 మాటలు. ఆయన 76లో నాకు పరిచయం, అంటే మా తండ్రి గారి ద్వారా. నేను విజయవాడ లైలా కాలేజీలో జాయిన్ అవ్వడానికి ముందు పియూసీ జాయిన్ అవుదామని మెడ్రాస్ వెళ్ళినప్పుడు మరీ దూరం అయితే మా ఫాదర్ ఆయన సన్నిహితులు కాబట్టి అప్పుడు పరిచయం. అప్పుడు కన్నప్ప సినిమా రిలీజ్ అయింది, ఆ కురుక్షేత్రం డిస్కషన్స్, అమరదీపం డిస్కషన్స్ ఆ స్టేజ్లో. అప్పటి నుంచి కూడా ఆయనతో నాకు, అంటే అప్పుడు నా వయసు 14 ఏళ్ళు అయినప్పటికీ కూడా కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్న కాన్సెప్ట్ నాది. ఎప్పుడూ నేను నాకన్నా వయసులో బాగా ఎక్కువ ఉన్న వాళ్ళతోనే సహవాసం. అప్పటి నుంచి కూడా కృష్ణరాజు గారితో నాకు చక్కటి స్నేహం. ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళినా కూడా, అంటే చిన్నప్పుడు మెడ్రాస్ వ్యామోహం ఎక్కువ ఉండేది కాబట్టి ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళినా ఆయన్ని కలవటం. ఆ తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఆయన్ని కలవటం. నన్ను ఎప్పుడూ కూడా ఆయన ఒరే రామ లక్ష్మణులు ఎలా ఉంటారో ప్రత్యక్షంగా వాళ్ళిద్దరినీ చూస్తే అర్థమవుతుంది. గురించి చెప్పక్కర్లా. తను స్టేజ్లోనూ కూడా కృష్ణరాజు గారు ఆయన ముందుండి తన సినీ వారసుడిగా ఆయన ప్రకటించి ఉజ్వలమైన భవిష్యత్తు ప్రభాస్. ఇక మా నరసాపురం, మా బాపిరాజు గారు నాకన్నా ముందు, ఆయనకన్నా ఆయన 2 టర్మ్స్ మధ్యన కృష్ణరాజు గారు ఉన్నారు. నరసాపురం నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఓపెన్ చేసిన, అంటే ఆయన చేసిన మినిస్ట్రీలు ఆ 4.5 సంవత్సరాల కాలంలో ఈ వాజ్ ఎంఓఎస్, రైల్వేస్, రూరల్ డెవలప్మెంట్, ఎక్స్టర్నల్ అఫైర్స్, డిఫెన్స్ అన్నింటిలో 4 శాఖలు నిర్వహించి, సివిల్ సప్లైస్ అన్నింటిలో కూడా ఈ ఎక్సెల్. మా నియోజకవర్గానికి చెప్పాలి అంటే ఇక్కడ మా చిన్నాన్న గారు ఉన్నారు, నేను ఉన్నా. కృష్ణరాజు గారు చేసినంత సేవ మా నియోజకవర్గానికి నాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. ఒక సినీ నటుడుగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక అన్నగా, ఒక అంటే కొంతమంది కొన్నింటిలో రాణిస్తారు, అన్నింటిలో జీవితంలోని అన్నింటిలో అలాగే హ్యాపీగా బ్రతికిన సంపూర్ణ మానవుడిగా. ఎప్పుడు ఇంటికి ఎవరు వచ్చినా సరే అందరికీ కూడా 3-4 రకాల నాన్ వెజిటేరియన్తో భోజనం పెడుతూ, ఏదో ఒకసారి నాకు మన శివకృష్ణ గారు చెప్పారు, ఆయన నాన్ వెజిటేరియన్ తిన్నావు అంటే ఎరా అసలు నువ్వు రాజువా కాదా అని చెప్పి ఆయన అడిగారని కూడా చెప్పారు. ఎప్పుడు ఎంతమంది వచ్చినా సరే ముఖ్యంగా 10 మందికి భోజనం. అసలు అంటే మంచి వారీస్ అన్నీ ఒకళ్ళలో ఉండటం కృష్ణరాజు గారిలోనే మనం చూసాం. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవటం. మొన్న ఆదివారం, శనివారం నాడు నేను ఆయన్ని హాస్పిటల్లో చూద్దామని చెప్పి రావటం, నా దురదృష్టవశాత్తు ఆయన్ని ఆ రకంగా చూడవలసి రావటం అత్యంత దురదృష్టకరం.
శ్రీమతి శ్యామల గారికి, వారి కుమార్తెలకు, కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా కండోలెన్సెస్ తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఈ అవకాశం నాకు ఇచ్చిన క్షత్రియ సేవా సమితి అందరికీ నా నమస్కారాలు. జోహార్ కృష్ణరాజు గారు, జోహార్ కృష్ణరాజు గారు. నమస్కారం.